హాయ్ ఫ్రెండ్స్, సో వెల్కమ్ టు నవతా బీబీ తెలుగు. ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుందామంటే లైవ్లో ఏం జరిగిందో తెలుసా? టేస్టీ తేజాకి ముద్దు పెట్టిన యష్మి. నిజంగా యష్మి టేస్టీ తేజాకి ముద్దు పెట్టిందా? అసలు ఏం జరిగింది ఏంటి అనేది లైవ్లో జరిగింది. నేను మీతోని చెప్తానన్నమాట, మీరు వినేసేయండి, ఓకేనా? సో ఏం జరిగింది అంటే, టేస్టీ తేజ వచ్చేసి పడుకున్నట్టు ప్రాంక్ చేస్తానని బిగ్ బాస్కి చెప్పి మరీ పడుకుంటారనమాట. జస్ట్ పడుకున్నట్టు ఉంటారు. ఆలోపు టేస్టీ తేజ ఎక్కడికి వెళ్ళిపోయారు, కనిపించట్లేదు ఏంటి అనేసి అవినాష్ వెతుకుతూ ఉంటే బాత్రూంలో ఉన్నాడా, ఎక్కడున్నాడు అని చూస్తే ఫైనల్గా టేస్టీ తేజ పడుకున్నట్టు అవినాష్ ప్రేరణ చూసి అక్కడ వెళ్ళి బిగ్ బాస్ డాగ్ సౌండ్ ఇవ్వండి అని చేయండి అని చెప్పేసరికి డాగ్స్ మురిగినట్టుగా సౌండ్ అయితే వస్తుంది. ఆ సౌండ్కి భయపడి టేస్టీ తేజ అయితే లేచిన తర్వాత చూసేసరికి నేనేదో ప్రాంక్ చేద్దాం అనుకున్నాను, పెద్దయ్యకి ఆల్రెడీ చెప్పేశాను, పెద్దయ్య నాకు ప్రాంక్ చేశారు అనేసి అయితే ఫన్ వేలో జరిగింది. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే, ఇలా జరుగుతున్నప్పుడు అవినాష్ ఏమంటారు, పనిష్మెంట్ అయితే ఇవ్వాల్సిందే, నువ్వు పడుకున్నావు కాబట్టి డాగ్ సౌండ్ వచ్చింది కాబట్టి నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే, పనిష్మెంట్ ఇస్తాను అనేసి చెప్తారనమాట. సో అప్పుడు ఏం జరుగుతుంది, పనిష్మెంట్ ఏమి ఇవ్వాలి అని అవినాష్ ఆలోచిస్తూ ఉంటే ఏం జరుగుతుంది అని అంటే, స్విమ్మింగ్ పూల్లో దూకాలి అనేసి చెప్తారనమాట. అయితే వాళ్ళు అవినాష్ చెప్పేదానికి టేస్ట్ తేజ ఒప్పుకోరు. సో తర్వాతకి యష్మి ఏం చెప్తారంటే, సరే దూకితే ముద్దిస్తాను అన్నట్టుగా చెప్తారనమాట. సో అప్పుడు అవినాష్ వచ్చేసి 8 టైమ్స్ అయితే స్విమ్మింగ్ పూల్లో దూకి మళ్ళీ వచ్చి అలా 8 టైమ్స్ దూకిన తర్వాత, ఇది బిగ్ బాస్ 8 కాబట్టి 8 టైమ్స్ మీరు స్విమ్మింగ్ పూల్లో దూకి వచ్చిన తర్వాత యష్మి మీకు ముద్దు పెడుతుంది అనేసి చెప్తారు. సో ఈ విధంగా ఉన్నప్పుడు అలా జరిగిన తర్వాత 8 టైమ్స్ దూకి మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, స్లో మోషన్లో అవినాష్ ఇలా వస్తారు, యష్మి ఇలా వస్తారు, తర్వాత ప్రేరణ మధ్యలో ఉంటారు, యష్మి వచ్చి ప్రేరణకి ముద్దు పెడుతుందనమాట. సో అప్పుడు ఏం జరుగుతుందంటే, ఇదేంది అన్నట్టు టేస్టీ తేజ షాక్ అయిపోయేసరికి, సరే నువ్వు దూకితే నాకు ముద్దిస్తానని చెప్పింది అనేసి చెప్తారనమాట. సో ఇదన్నమాట, ఇది జరిగింది. తర్వాతకి సరే నువ్వు కళ్ళు మూసుకో మరి అనేసి మళ్ళీ చెప్పిన తర్వాత చాలా ఫన్నీగా చాలా బాగుంది అనమాట. అది చాలా ఫన్నీ వేలో టేస్టీ తేజకి పనిష్మెంట్ అయితే అలా ఇచ్చారు. సో తర్వాత సరే కళ్ళు మూసుకో అని చెప్పిన తర్వాత నెక్స్ట్ ఎవరు ముద్దిస్తారో తెలుసా? గౌతమ్ అయితే ముద్దిచ్చేసి యష్మి ఇచ్చినట్టు పక్కన పోజ్ ఇస్తారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి కూడా సరే మరి కళ్ళు మూసుకో అని చెప్పిన తర్వాత నిఖిల్ అయితే ముద్దిచ్చేసి యష్మి ఇచ్చినట్టుగా అలా చేసి ఫైనల్గా అయితే అలా జరిగింది. ఫన్నీ వేలో చాలా బాగా జరిగింది లైవ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సో ముద్ద అయితే ఇవ్వదు, జస్ట్ అలా అనేసి పనిష్మెంట్ టేస్టీ తేజ చేసేలా చేస్తారు, అంతే. ఫన్నీ వేలోనే జరిగిపోయింది, ఫన్నీ వేలో పనిష్మెంట్ కూడా ఇచ్చారు. దట్స్ ఇట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు నవతా బేబీ తెలుగు. బై బై.